ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. సమయమందు మనం యొక్క పరిశుద్ధ గ్రంథమును తీసుకొని వాక్యమును మనం చదువుకుంటూ ఈ యొక్క వర్తమానంలోనికి మనం వెళ్దాం. దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. దేవుని నామమున మహిమ కలుగును గాక. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనంలో మనము ఈ వచనాన్ని చదివి ఉన్నాం. ఏమని చదివి ఉన్నాము? ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఏమని చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములు కర్త, సర్వోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అవును నాయన, మా కొరకు శరీరధారిగా ఈ భూలోకంలో జన్మించి 33.5 సంవత్సరములు ప్రభువా మీరు శరీరములో బ్రతికి 3.5 సంవత్సరములు దేవుని రాజ్య సువార్తను, రక్షణ సువార్తను మాకు ఇచ్చి మా కొరకు శిలువపై మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడైన దేవ 3వ దినమున నీకు వందనాలు. 40 దినములు భూమి మీద మీరు సంచరించి పరలోకమున ఆరోహణమై మా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవ నీకు వందనాలు. మా ప్రభువా, అక్కడ నుండి మళ్ళీ మీ కొరకు వస్తాను, మీ కొరకు స్థలములను సిద్ధపరుస్తాను. సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలమున మీరును ఉండులాగున నేను వచ్చి మిమ్మల్ని కొనిపోతాను అని మీరు మాకు వాగ్దానం చేసిన దేవ నీకు వందనాలు. కాబట్టి ఆ వాగ్దాన దినపు కొరకు నీ రాకడకై మేము వేచి ఉన్నాము తండ్రి, నీకు వందనాలు. కాబట్టి ప్రభు, ఈ లేఖనము వచ్చుచున్నవాడు త్వరగా వచ్చును, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది అనే వాక్యం మేము చదువుకుని ఉన్నాము నాయన. గొప్ప పరిశుద్ధాత్ముడిగా మీరు మా మధ్యలో ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు, మాలో ఉన్నారు ప్రభు, నీకు వందనాలు. ఈ లేఖనమును నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నాతోను సంఘముతోను మీరు మాట్లాడి నాయన, మీకు మహిమకరంగాను తండ్రి, మాకు దీవెనకరముగాను ఈ లేఖనములు ఉండలాగిన సహాయము చేసి నీ రాకడకై సిద్ధపరచుకొని, పెళ్లి భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని సంతోషంతో మేము ఉండలాగిన సహాయము చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు నీ నామానికి ఆరోపించుచు యేసుక్రీస్తు నామమున స్తుతించడిగి ప్రార్థన చేస్తున్నాము. ఆమెన్. మనందరం కూర్చుందాం బ్రదర్స్, కూర్చోండి సిస్టర్స్. పిల్లలు ఎవరు అటు ఇటు తిరగవద్దు, జాగ్రత్తగా ఉండాలి. వాక్యం చెప్తున్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడొద్దు. దయచేసి అటు ఇటు కూడా పక్కకు తిరగొద్దు. మీరు ఒకవేళ వెళ్ళిపోవాలనుకుంటే పిల్లలు వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ గోల చేయొద్దు, ఎవరితోటి మాట్లాడొద్దు. హల్లెలూయా. ఏమని చదువుకున్నాం మనము? ఆమేన్, హల్లెలూయా. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. కాలము ఎరగాలని ప్రభు మనల్ని కోరుతా ఉన్నాడు. మీరు కాలములను ఎరిగి ఉన్నట్లయితే మనము ఏ కాలములో జీవిస్తున్నాము అన్నది మనకు తెలుస్తుంది. అప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనో మనకు తెలుస్తుంది. ఏ విధంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలనో తెలుస్తుంది. మనలో ఉన్న లోపాలు ఏంటియో మనకు తెలుస్తాయి. ఎంత ప్రభు యొక్క రాకడకు
సమీపముగా మనం ఉన్నాము అన్న తెలుసుకొనుట ఎంతో మంచిది. నీ దినమును నీ దిన సంబంధమైన వర్తమానమును తెలుసుకొనుట నీకెంతో మేలు. కాబట్టి కాలము నెరిగి నిద్ర మేల్కొనే వేళ అయినదని మనము గ్రహించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే కాలం ఎంత ఉందంట? కాలం ఎంత ఉందంట? బహు కొంచెము. కాబట్టి వస్తానని మనకు వాగ్దానం చేసిన దేవుడు ఆలస్యం చేయకుండా ఆయన వస్తా ఉన్నాడు. వచ్చును అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయమందు మీరు కాలములను గమనించినట్లయితే కాలములను మనం పరిశీలన చేసినట్లయితే ఏ విధంగా మనము ఏ కాలంలో జీవిస్తున్నాం ఒకసారి గమనించండి. ఇవన్నీ కూడా మీకు తెలుసు, ఎన్నోసార్లు మనం చెప్పుకొని ఉన్నాం. అపాయకరమైన కాలములు, ప్రేమ చచ్చిపోయినటువంటి కాలములు, ఇంకా స్వార్థము, బింకము. చూడండి, అంతేకాదు లోతు దినాలు లాంటి దినాలు, నోవాహు లాంటి దినాలు, పాపము అతిక్రమము విపరీతముగా పెరిగిపోయినటువంటి దినాలు, సంసారాలు భ్రష్టు పట్టిపోతున్నటువంటి దినాలు, భార్య భర్తను మోసం చేస్తూ ఉంది, భర్త భార్యలను మోసం చేస్తూ ఉన్నాడు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నటువంటి సమయంలో మనం ఉన్నాం. తండ్రికి కొడుకు పడదు, కొడుకు తండ్రి పడదు. చూడండి, ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క హక్కులు ఏమిటి, మా హక్కులను కాలరాస్తున్నామని చెప్పి తండ్రిని తల్లిని కొట్టి తిట్టి వాళ్ళని చంపుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా కానీ మోసం అన్నది పెరిగిపోతూ ఉన్నది. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే రాయబడి ఉన్నాయి. తెలివి అధికమయ్యే కొద్ది పాపము మరి ఎక్కువగా విస్తరిస్తూ ఉన్నది. అంతేకాదు, మనము ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి పోవుటకు, ప్రపంచాన్ని నలదిక్కుల చుట్టి రావటానికి ఈనాడు ఆధునిక ప్రయాణ సాధనాలు ఉన్నాయి. చూడండి, ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. సైన్సు లేదా విజ్ఞానం అన్నది ఎంతో అభివృద్ధి చెందుతుంది చివరి కాలంలో. వీటన్నిటిని మనం చూస్తే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి అనేక లేఖనాల నెరవేర్పు, అంటే చివరి సమయానికి ఏమైతే రాయబడి ఉన్నాయో లేఖనాలన్నీ కూడా నెరవేర్పులోనికి వస్తున్నటువంటి కాలముగా ఉన్నది. కాబట్టి కాలము ఇప్పుడు ఎట్లా ఉందంట? బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఇక వచ్చేవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చూసినట్లయితే నిన్నటి వరకు రష్యా ఉక్రెయిన్ల యుద్ధం ఇంకనూ జరుగుతూ ఉంది. 2 సంవత్సరాలు దాటినట్టుగా ఉంది. మళ్ళీ ఒక 7-8 నెలల కిందటనైతే ఒక సంవత్సరం నుంచి ఏం జరుగుతూ ఉంది? ఇజ్రాయేలుకు పాలస్తీనాకు యుద్ధం జరుగుతా అది కంటిన్యూ అవుతూనే ఉంది. మళ్ళీ మధ్యలో ఇటీవల ఒక 1-2 వారముల నుంచి ఇరాన్కు మరియు ఇజ్రాయెల్ దేశానికి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా లేఖనాలలోనే ఉన్నాయి, మీరు జాగ్రత్తగా గమనిస్తే. అంతేకాదు, ఎడారి ప్రాంతాలు, ఎడారి దేశాలైనటువంటి కువైటు, అరేబియా లాంటి ఆ యొక్క సమూహం అంతా కూడా ఈనాడు వర్షములతోటి, విపరీతమైన వర్షములతోటి అది వర్షిస్తూ ఉన్నది. అక్కడ వాతావరణ మార్పులు అన్నవి ఎంతో వేగంగా జరిగిపోతూ ఉన్నాయి. వర్షం పడని ప్రాంతములో వర్షము విపరీతంగా పడి పచ్చదనం అనేది వస్తూ ఉన్నది.
వారికి ఆశ్చర్యమవుతా ఉంది ఎందుకు ఈ విధంగా జరుగుతున్నదని. చూడండి, ఇటువంటి అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో ముందుగానే రాయబడి ఉన్న యెషయా గ్రంథములో ఎండిన భూములు లేకపోతే ఎండిన భూమి ఊటలతోటి నింపబడును అని. కాబట్టి ఈ దినము చూస్తే ఎడారి ప్రాంతములు, ఎడారి దేశాలనే అనేక దేశాలు, కువైట్, ఓమెను, ఇంకా ఏవేవో దేశాల పేర్లు వాటిలన్నింటిలో కూడా ఉన్నట్టుండి ఎక్కడి నుంచో అక్కడ నీటి బుడగలన్నీ బయటికి వచ్చి ప్రవహిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి అంట? లేఖనాల నెరవేర్పై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏదో టీవీ పెట్టుకొని, ఒకవేళ టీవీ లేకపోయిన వార్తలలో లేకపోతే సెల్ ఫోన్లలో మనం ఏమన్నా చూస్తున్నామంటే దాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అసలు ఏంటి, ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఒక వార్త, ఒకటి ఏదన్నా మనం చూస్తున్నప్పుడు, ఒక సంఘటన మనం చూస్తున్నప్పుడు మనం లేఖనాల వైపు దాన్ని పోల్చుకొని చూసుకోవాలి. ఎంత దారుణమైన పరిస్థితులు మనం ఉన్నాం, ఎంత నీచమైనటువంటి పరిస్థితులలో మనము ఉన్నాం. కాబట్టి ఒక క్రైస్తవుడిగా మనము కాలమును ఎరిగితే మనం ఏం చేయగలము? మనల్ని మనం రాకడకు సిద్ధపరచుకోగలము. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సంఘం, నేను చెప్పేది ఏంటంటే కాలం మనకు బహు కొంచెముగా ఉన్నది. కాబట్టి మనకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు నేను వస్తాను అని చెప్పాడు. కాబట్టి ఆయన వస్తూ ఉన్నాడని మనం నమ్ముతూ ఉన్నాం. ఆయన రమ్ము అని మనము పిలుస్తూ ఉన్నాం. కాబట్టి వచ్చుచున్నవాడు ఇక ఆలస్యము చేయక వచ్చును. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. తీయండి అది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, కాలం మనకు బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక తప్పకుండా వస్తాడు. కాబట్టి లేఖనాలన్నీ కూడా ఆయన వస్తున్నాడు అనే నెరవేర్పు కాలములో మనం ఉన్నాం. కాబట్టి సహోదరులారా, సహోదరిమణులారా, మనం ఏ విధంగా ఉండాలంట? ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. హల్లెలూయా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిదంట? ఓపిక మనకు ఉండాలి. ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది ప్రపంచంలో? ఎందుకు మనుషుల మధ్య ఈ విధంగా జరుగుతూ ఉన్నది? ఎందుకు మన పక్కవాడితో ఈ విధంగా జరుగుతూ ఉందంటే ఇదంతా కూడా ఏంటిదంట? ప్రభు రాకడకు సమయము ఆసన్నమైనది. కాబట్టి ఇప్పుడు మనకు కోపతాపాల కంటే కూడా మనకు ఏమవసరమో? ఓపిక అన్నది అవసరం. ఇప్పుడు ప్రభు కొరకు, రాకడ కొరకు ఎదురు చూసే ఆ ఓర్పు లేకపోతే ఓపిక అన్నది మనకు అవసరమై ఉన్నది. కాబట్టి మనం ఓపిక కలిగి ఉండుడి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి యాకోబు భక్తుడు ఒక ఉదాహరణ కూడా మనకు చూపుతా ఉన్నాడు. చూడండి, మీ ఓపిక ఎలా ఉండాలి అంటే, మీ ఓపిక ఎలా ఉండాలంటే ఫలాన్ని మనం పొందుకుంటాము. ఏంటంట? ఫలాన్ని మనము పొందుకుంటాము అన్న ఓపికతో మనము ఉండాలి. బహుమానం మనం పొందుకుంటాము అనే నమ్మకముతో మనం ఉండాలి. మనకు ప్రభువు జీవకిరీటం మనకు పెడతాడు అన్న నమ్మకంతోటి మనము ఉండాలి. అప్పుడే మనకు ఏముంటుంది? ఓపిక అన్నది ఉంటుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి,
ఒక బహుమానము కొరకు లేకపోతే ఏదో పొందుకోవటానికని మనము ఉన్నప్పుడే మనకేమొస్తుంది? ఓపిక అన్నది వస్తుంది. 8 గంటలు లేకపోతే 10 గంటలు మనం ఎండనక వాననక మనకు చెప్పిన పనిని మనం చేస్తూ ఉంటాము. మనకు ఒళ్ళు నొప్పులు వచ్చినా, కాళ్ళు బెనికినా, ఏ చేసినా దేని కొరకు మనం అది ఎంత ఓర్చుకుని ఓపికతో పని చేస్తాం? అంటే ఈ 8 గంటలు అయిన తర్వాత లేకపోతే ఈ 12 గంటలు మనం పని చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది? ఒక ఫలం అనేది వస్తుంది, కొంత డబ్బు అనేది మనకు వస్తుంది. దానిని దృష్టిలో పెట్టుకొని మనం ముందుగానే ఏం చేస్తున్నాము? ఓపికతో మనం ఆ పని చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. అదే ఆ ఫలం మనకు రాదు అని తెలిసినప్పుడు మనం ఎందుకు ఓపికతో పని చేస్తాం? ఒకవేళ చేయమంటే నేను ఎందుకు చేస్తాను, నాకేం అవసరం ఉన్నది, నాకే ఉపయోగం ఉన్నది, నాకే ఫలం వస్తుంది, కాబట్టి నేను ఓపికను ఉంచుకోము. మనము కొంచెం సేపు పని చేస్తాము, ఇంకా నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నా, దీనివల్ల నాకేమీ ప్రయోజనం లేదు. కానీ ఇక్కడ ప్రభు మన కొరకు వచ్చుచా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆయన వచ్చినప్పుడు మనకేం ఫలం ఉన్నది? ఓ దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఆయనతో సదాకాలము ఉంటాము. గొప్ప పెళ్లి విందులోనికి మనం వెళ్తాము. మన యొక్క రక్త మాంసం శరీరము మార్పు చెంది మహిమగల శరీరంలోకి మనం వెళ్తాము. అక్కడ రోగం అనే శరీరము ఉండదు, వ్యాధి అనే శరీరము ఉండదు. ఎల్లకాలము సదాకాలము జీవించే గుణముతో కలిగినటువంటి అటువంటి శరీరంలో మనం ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వారసత్వానికి మనం హక్కుదారులమై ఉంటాము. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క రాజ్యంలో మనము నిత్యము జీవిస్తాము. ఇది మన ఫలం. హల్లెలూయా. కాబట్టి ఆ ఫలం కోసం మనము ఓపికతోటి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఎలాగా మన ఓపిక ఉండాలంటే ప్రభు రాకడకు వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాసుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. వ్యవసాయకుడు ఎట్లా ఉంటాడంట? వ్యవసాయం చేసే వాళ్ళు వెళ్ళి ఎలా ఉంటారంట? తొలకరి వర్షం పడేదాకా, తర్వాత కడవరి వర్షం పడి, చూడండి, భూఫలము వచ్చే వరకు అదేంటిదంట? విలువైనది. ఆ భూఫలము ఎటువంటిది? అది విలువైన భూఫలం. ఏదో భూఫలము పనికిరాని భూఫలము కాదు. దాని కొరకు అతను కనిపెట్టుకొని ఉండడు. అతను విత్తిన విత్తనమేదో అతనికి తెలుసు. కాబట్టి అది ఏ విత్తనాలను తీసుకొస్తుందో అతనికి తెలుసు. దాని యొక్క విలువేంటిదో అతనికి తెలుసు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ విలువైన విత్తనం అతను ఇత్తాడు. కాబట్టి విలువైన విత్తనాలే అందులో నుంచి బయటికి వస్తాయి. ఆ విలువైన విత్తనము నాకు కావాలి. కాబట్టి ఓపికతో కాసుకొనుచు తొలకరి వర్షమునప్పుడు విత్తిన విత్తనము నుండి కడవరి వర్షము పడి కోత వచ్చేంత వరకు అతను ఓపికతో కాసుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఆమేన్. హల్లెలూయా. మరి అదేవిధంగా మనకు కూడా విలువైన ఫలము ఉన్నది. వాడబారని మహిమ కిరీటం మనకు ఉన్నది. చూడండి, క్షయమైపోని, చూడండి, అక్షయమైన ఆహారం మన కొరకు ఉన్నది. చూడండి, అక్షయమైన దేవుని రాజ్యం మనకు ఉన్నది. కథలని చూడండి, ఇంకేమంటారు? కదల్చబడినటువంటి చంచలమే లేనటువంటి ఒక రాజ్యం మనకు ఉన్నది. ఎన్నటికీ నశించిపోయినటువంటి ఒక రాజ్యం మనకు ఉన్నది. అక్కడ మనం రాజులు గాను యాజకులు గాను దేవుని జనాంగము గాను మనం ఉంటా ఉన్నాము. చూడండి, అది మన ఫలమై ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ యొక్క బంగారు మయమైనటువంటి నూతన యెరూషలేము అనే పట్టణము అనే ఆ భూఫలము లేకపోతే ఆ మంచి ఫలముకు పరలోక సంబంధమైన ఆ ఫలం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏ విధంగా ఉండాలంట?
ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. సహోదరులారా, మనం ఏ విధంగా ఉండాలి? సహోదరులారా, ఏ విధంగా మనం ఉండాలి? ఓపికతో కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఇక కాలము ఎంత ఉందంట? బహు కొంచెముగా ఉన్నది. హల్లెలూయా. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. ప్రభు రాక సమీపించే దినములలో మనం ఉన్నాం. అటువంటి లేఖనాల నెరవేర్పు కాలములో మనం ఉన్నాం. కాబట్టి మనకు ఏం కావాలంట? ఏం కావాలి? మనకు ఓపిక కావాలి. అంతేకాదు, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ఇంకా ఏం చేయాలి మనము? ఇంకా మన హృదయములో స్థిరమన్నది వచ్చేయాల. హల్లెలూయా. ఇంకా దాంట్లో ఈ అనుమానము లేకపోతే ఇంకొంటము లేకపోతే అవిశ్వాసం అనేది ఇంకేమాత్రము ఉండకూడదు. మన హృదయంలో ఎలా ఉండాలంటే, మన ప్రభు రాక సమీపమై ఉన్నది, ఇక వచ్చుచున్నవాడు త్వరగా ఆలస్యం చేయకొస్తాడు, కాలం బహు కొంచెం ఉంది. కాబట్టి మనము విశ్వాసములో మన హృదయం ఎట్లా ఉండాలంట? స్థిరపరచుకొని ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. వినపడుతుంది హల్లెలూయా అనేది మీకు? మరి మీరేం చెప్పరు? ఇప్పుడు చూడండి, ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఇప్పుడు నేను నమ్ముదును, దేవుడు ఆదిలో అనంతుడగు దేవుడై ఉండెను. దేవుడు ఆదిలో ఎలా ఉన్నాడంట? అనంతుడగు దేవుడు. అంటే ఇన్ఫినిట్, అంటే ఇంకా దానికి తిరుగు లేనిది, లేకపోతే ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయన అనంతుడు, మనము అంతము కలవారము. ఆయన మనసు ఎంతో గొప్పది. మనము మన చిన్న మనసుతో ఆయన అనంత జ్ఞానమును అర్థము చేసుకున్న జాలము. ఎందుకంటే ఆయన అనంతుడు, ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆయన జ్ఞానానికి సర్వసంపదలకు మొత్తానికి ఆధారము అయినవాడు. కానీ మనము అంతము కలవారము. ఆయన గొప్ప మనసును మనము మన చిన్న హృదయముతో లేదా మన చిన్న మనసుతో మనం అర్థము చేసుకోలేము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వాక్యములో ఆయన చెప్పిన సంగతులు అందువలననే మనకు వినుటకు వింతగా ఉండును. మన చిన్న మనసుతో వాక్యం లేని ఇట్లా ఉన్నాయి అని అంటే దాన్ని మనం అర్థము చేసుకున్నాం. అవన్నీ మనకు కొత్తగా వింత వింతగా మనకు ఉంటాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కానీ అవి నెరవేరును. ఎట్లుంటాయంట? అవి నెరవేరును. ఇప్పుడు చూడండి, ప్రభు నేను మీ కొరకు పరలోకం వెళ్ళి అక్కడ పట్టణం ఉన్నది, దాంట్లో మీకు నివాసములు నేను కట్టి మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా అన్నది ఏంటిది? మనకు దేవుని వాగ్దానం, దేవుని మాట అయి ఉన్నది. చూడండి, ఆ మాటను మన చిన్న మనసుతో మనం ఎట్లా దాన్ని గ్రహించగలము? దాన్ని మనం అంత గ్రహించలేము. కానీ అవి నెరవేరును. ఆమేన్. హల్లెలూయా. అది వినటానికి మనకి ఎంత వింతగా ఉన్నది. నేను అక్కడ పోయి మన కొరకు ఒక్కొక్క గృహాన్ని కడతాడా? నాకంటూ ఒక గృహం ఉన్నదే అక్కడ. హల్లెలూయా. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి నివసించడానికి నాకంటూ ఒక స్థలము ఉన్నదా? అవన్నీ మనకి ఎట్లా అనిపిస్తాయి? ఒక వింతగా అనిపిస్తాయి. కానీ అవి నెరవేరును. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, వారికి త్రాగటానికి ఇశ్రాయేల్ ప్రజలకు ఒక యుద్ధానికి వెళ్ళారు. ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు నీళ్ళే లేవు. కాబట్టి వారందరూ వచ్చి ఆ యొక్క ప్రవక్తను అడుగుతూ ఉన్నారు, అయ్యా మాకు నీళ్ళు లేవు, మేము సైన్యము మా యొక్క గుర్రములు అవన్నీ కూడా పశుపక్షాదులన్నీ కూడా చచ్చిపోతాయి అని ఆ యొక్క ప్రవక్తను అడిగినప్పుడు అప్పుడు ఆ ప్రవక్త చెప్తా ఉన్నాడు, పైకి చూస్తే ఎర్రటి ఎండలు కాస్తూ ఉన్నాయి, అసలు వర్షాలు పడే సూచనలు ఏమీ లేవు. కానీ ఆయన చెప్తా ఉన్నాడు, మీరు వెళ్ళి ఈ లోయలో చాలా గోతులు త్రవ్వండి. ఏమని చెప్తా ఉండు ఆయన? చాలా గోతులు మీరు ఈ లోయలో త్రవ్వండి, మీకు పుష్కలంగా నీరు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి అది వినటానికి ఎట్లా ఉంది? వింతగా ఉన్నది. ఇదేంటిది? అసలు వర్షాలు పడే కాలమే కాదు, నీళ్లు వచ్చే లోయే కాదు. కానీ మన ప్రవక్త ఏమని చెప్తా ఉన్నాడు? చూడండి, గుంతలు తవ్వండి.
హల్లెలూయా. వీళ్ళెప్పుడైతే గుంతలు త్రవ్వి మాట ప్రకారము ఆవుకలికి వచ్చేసిన తర్వాత ఎక్కడి నుంచి ఆ లోయలోకి నీళ్లు ప్రవాహములుగా వచ్చి ఆ యొక్క లోయలో తవ్విన గుంతలన్నిటిని కూడా సమృద్ధిగా నీళ్లతోటి నింపివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అవి ఎట్లా ఉన్నాయంటే ఒక వింతగా ఉంటాయి. ఆయన జ్ఞానాన్ని మన యొక్క చిన్న మనసుతో మనం అర్థము చేసుకోలేము, కానీ అవి తప్పకుండా నెరవేరుతాయి. హల్లెలూయా. ఆ గోతిలోనికి నీళ్లు రావడానికి అసలు పైన ఎంత వర్షం పడిందో ఏంటో ఎక్కడ పడిందో ఎవరికేమీ తెలియదు. ఒక మబ్బేరేళ్ళ ఒక వర్షమే పడలేదు, కానీ గోతిలో ఆ యొక్క లోయలోని గోతులన్నీ కూడా నీటితోటి నింపబడి ఉన్నవి. ప్రవాహ జలములు ప్రవాహముగా వచ్చి లోయలోని గోతులన్నిటిని ఫుల్లు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన మాటలు ఎన్నడూ గతించవని నేను నమ్ముచున్నాను. ఆయన మాటలు ఎన్నడూ గతించవండి. కాబట్టి ఆయన వస్తానన్నాడు, తప్పకుండా ఆయన వస్తాడు. తప్పకుండా ఆయన ఉన్న చోటున మనము నివసించలాగా మనల్ని ఆయన తీసుకొని వెళతాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన మాటలు ఎన్నడూ గతించవని నేను నమ్ముచున్నాను. అందుకే మనము మన యొక్క చిన్న మనసుతో ఆయన యొక్క గొప్ప మనసును అనువదించజాలమని ఎరుగుదుము. ఆయనే తన సొంత వాక్యమును అనువదించుకొనును. ఏ అనువాదకుడు ఆయనకు అవసరము లేదు. వాక్యమును దాని కాలములో బయలుపరచట ద్వారా ఆయన తన సొంత వాక్యమును అనువదించుకొనును. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు మనకు చాలా సహాయం చేయవాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ప్రపంచమంతా కూడా అంతమునకు చేరుచున్నట్లుగా మనకు లేఖనాలు తెలుపుతూ ఉన్నాయి. ఆ విధంగా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఏ సమయంలో అది జరుగునో మనకు తెలియదు, కానీ వధువు రహస్యముగా కొనిపోబడును. చూడండి, ఆయన రాకడ బహు కాలము కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి ఏ సమయంలో అది జరుగునో మనకు తెలియదు, కానీ వధువు రహస్యముగా కొనుపోబడును. దేవుని మహిమ కలుగును గాక. ప్రభువా, ఈ దినముల్లోనే మనము ఒక దినము ఎత్తబడుదుము, ఆయనతో కొనిపోబడుదుము. కాబట్టి ఆ దినము కొరకు మనం ఎదురు చూచుచున్నాము. మన హృదయమును సిద్ధపరచుకుందాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరుచుడి అని మనకు వాక్యం ఇంతకుముందు మనం చదువుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అయ్యా, మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మాటలే వింటా ఉన్నాము, మరి ఏంటిది మనకు ఇంతవరకు రావటం లేదని చాలామంది మనకు అనుకుంటా ఉంటారు. దాని గురించి కూడా 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఏమని మాట్లాడుతున్నదో చూడండి. వాక్యము 2వ పేతురు 3వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ఆయన ఆమేన్. హల్లెలూయా. ఏంటంట, ఆయన ఏమని చెప్పాడు? నేను తప్పకుండా మళ్ళీ మీకు వస్తా, మిమ్మల్ని తీసుకొని పోతా. ఆయన రాకడ గూర్చిన వాగ్దానము ప్రభువే మనకు ఇచ్చి ఉన్నాడు. మరి అది ఏమాయను? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఏమని పలుకుతా ఉన్నది వాక్యము? ఆయన రాకడను గురించిన వాగ్దానము ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని, చదవండి. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుకుంటా ఉన్నాం మనము కూడా. ఈ దినం చాలామంది అదే చెప్తా ఉన్నారు, మనం కూడా అదే చెప్పుకుంటున్నాం. ఉన్నదే అప్పటి నుంచి ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది కదా. మరి ప్రభువు వస్తానని చెప్పాడు, ఆయన రాకడను గురించి మనకు వాగ్దానం ఇచ్చాడు. మరి ఆ వాగ్దానం ఏంటి? నెరవేర్పింతవరకు కాలేదు. ఆ వాగ్దానం ఏమైనది? మనం చూస్తే సృష్టి ఆరంభం ఉన్నట్టున్నదో ఇప్పటి వరకు అట్టనే నిలిచి ఉన్నది కదా. దేవుని మహిమ కలుగును గాక. అయితే దానికి సమాధానము వాక్యం ఏం చెప్తున్నాడు? 9వ వచనం చదవండి. 9వ వచనం చదువు. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు కాడు. ఆపండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయన వస్తానని తప్పకుండా మనకు వాగ్దానము
ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన వాగ్దానం ఏమైంది? మరి ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమైంది? అప్పుడున్నట్టే ఇప్పుడు కూడా అట్లనే జరుగుతుంది కదా ప్రతి దినము అని మనం ఒకవేళ చెప్పుకున్నట్లయితే సమాధానము ఏమని వస్తుందంటే, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు. ప్రభు ఏం చేయవాడు కాదంట? ఆలస్యం చేయవాడు కాడు. దేని విషయంలో? తన వాగ్దానం విషయంలో ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక. ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నాడు ఆయన? ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? తన వాగ్దానం గురించిన వాగ్దానం ఏమైనది? తన రాకడను గురించిన వాగ్దానం ఏమైంది? ఇంకా ఆయన రావటం లేదు అని మనం ఒకవేళ అనుకున్నట్లయితే ఆయనకు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో ఇక్కడ మనకు సమాధానము దొరుకుతూ ఉంది. ఏంటిదంట అది? ఎవడును నశించిపోవాలని దేవుని ఉద్దేశము కాదు. ఇంకా మన ఎడల ఏం చూపుతా ఉన్నాడంట? దీర్ఘశాంతము చూపుతా ఉన్నాడు. దేని కొరకు? ఇకనైనా మారు మనసు పొందుకుంటాడేమో అని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. పోయి పండుకోపు, నిద్రస్తే పోయి పండుకోపు. హల్లెలూయా. కాబట్టి అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. ఎందుకంటే ఎవడును నశించిపోవాలని దేవుడు ఇష్టపడటం లేదు. ఆమేన్, హల్లెలూయా. అందుకు మన ఎడల దీర్ఘశాంతం చూస్తూ ఆయన రాకడను ఇంకా ఆలస్యముగా చేస్తూ ఉన్నాడు. మనమేమనుకుంటున్నామంటే ఇప్పుడు వస్తే బాగుండు అని. కానీ కాలములు మనం చూస్తే ఇక కొంచెమే ఉన్నది. వచ్చుచున్నవాడు ఇంకా ఆలస్యము చేయడు. ఎందుకంటే ఏమో రాయబడింది మనకు? సకల జనులకు సాక్షార్థమై ఈ యొక్క సువార్త అందరికీ వినిపించబడును, అటు తర్వాత అంతము వచ్చును. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకు ఫేస్బుక్లు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి. వాక్యము విపరీతంగా ప్రకటించబడతా ఉన్నది. కాబట్టి ప్రపంచంలో నలుమూలల్లో మారుమూల ప్రాంతములు ఉన్న ప్రజలు కూడా సువార్త అనేది ఈ దినము వెళ్తూ ఉన్నది. సకల జనులకు సాక్షార్థం ఈ సువార్త ప్రకటించబడిన తరువాత అంతము వచ్చునప్పుడు వరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవడును నశింపవాలని దేవుడు కోరుకోవటం లేదు. అందరు కూడా మారు మనసు పొందుకొని దేవుణ్ణి పొందుకోవాలని, దేవుని రాజ్యానికి వారసులు కావాలని మన ఎడల ఏం చెప్తా ఉన్నాడంట? దీర్ఘశాంతము కలవాడై దేవుడు నిలిచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి చిన్నపిల్లలారా, సంఘమును గురించి ఏమని రాస్తా ఉన్నాడు యోహాను భక్తుడు? 1 యోహాను 2వ అధ్యాయం 28 ఒకసారి చదవండి. కాబట్టి చిన్నపిల్లలారా, 1 యోహాను కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏదో చిన్నపిల్లల్లాగా మనము ఆయన రాకడేమైంది ఇంకా రాలేదు అది ఇది అనుకోవటం కాదు. కానీ చూడండి భక్తుడు ఏం రాస్తాడు? మనం చిన్నపిల్లలుగా పోలిస్తే, చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు ఆయన యందు మనం ఏమి ఉండాలంట? నిలిచి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మీ హృదయములను స్థిరపరుస్తుడి. ఇంకా మీకేం కావాలి? ఓపిక కలిగి ఉండాలి. హల్లెలూయా. మొదటిగా ఆయన రాకడకు ఎదురు చూసే ఓర్పు, ఓపిక మనకు కలిగి హృదయములు ఆయన తప్పకుండా వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడనే స్థిర హృదయాన్ని మనము ఏర్పరచుకొని ధైర్యము కలిగి ఇప్పుడు ఎట్లుండాలంట? ప్రభుని యందు మనము నిలిచి ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు వస్తాను ఇప్పుడు 2024 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా వస్తాడో రాడో? ఎందుకు ఇదంతా చేయటము?
ఇదంతా మనం ఎందుకు, ఇతరులు చేసినట్టుగా మనము కూడా చేసుకుంటే వాళ్ళలాగా సంతోషంగా లోకంలో పడి ఎంజాయ్ చేయొచ్చు కదా అని మన హృదయంలో స్థిరపరచుకోకుండా, పక్కకు పోకుండా ఏ విధంగా ఉండాలంట? ప్రభుని యందు, ఆయన యందు మన హృదయాలను నిలిచి ఉంచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సంగమా, మనం ఏ విధంగా ఈ యొక్క జీవితాన్ని మనం కొనసాగించాలంటే, ప్రభు ఆసన్నమై ఆ దినం వరకు మనం ఏ విధంగా మన జీవితాలను గడపాలంటే, మొదటి దశలోనికి రాసిన పత్రిక, మొదటి దశలోనికులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 23 చదువుకుందాం. మొదటి దశలోనికీయులకు 5వ అధ్యాయం 22, 23. 1వ దశలోనికీయులకు 5వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి ప్రియ సంగమా, చిన్నపిల్లలారా, సహోదరులారా అనే వాక్యం మనకు తెలియజేసినట్లుగా ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. హల్లెలూయా. ఏ విధంగా ఉండాలంట సంఘము? ఏ విధంగా ఉండాలంట? ఆయన యొక్క పిల్లలు ఆయన కొరకు కనిపెట్టుకొని ఎదురు చూసేవారు ఏ విధంగా ఉండాలంట? ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. అంటే కీడుగా కనపడు ప్రతి దానికి దూరముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చదవండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఆమేన్. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, ప్రతి విధమైన కీడునకు మనం దూరముగా ఉండి, సమాధానకర్తయగు దేవుడే మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచబడునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. కాబట్టి ఈ వాగ్దానముతోటి మనం తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుడు మనలందరినీ దీవించునుగాక. తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ చేసి